Hi, hello, welcome to my channel. My name is Vansa. 7 power 1 plus x plus 7 power 1 minus x is equal to 50 for the real x. The given equation can be written as a power m into a power m ante a power m plus n ఉంటే ఏం రాయొచ్చు ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా రాయొచ్చు. సో అలా రాస్తున్నాను. ఏ పవర్ 1 ప్లస్ ఎక్స్ని 7 ఇంటూ 7 పవర్ ఎక్స్. అలాగే ఏ పవర్ ఎమ్ మైనస్ ఎన్ ఏం రాయొచ్చు ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్. ఆ మైనస్ ఎన్ కిందకు వస్తే ఏ పవర్ ఎన్ అలాగా. అంటే 7 బై మైనస్ ఉంది కాబట్టి డినామినేట్లో వచ్చిందండి 7/7 పవర్ ఎక్స్. ప్లస్ 15 ఈక్వల్ టు ఎవరు తీసుకొస్తే -50 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం కట్టానండి 7 పవర్ ఎక్స్ అంటే ఇక్కడ 1/1 ఉన్నట్టు కదా. ఇక్కడ ఏమైతే బై 1 7 పవర్ ఎక్స్లో 7 పవర్ ఎక్స్ టైమ్స్ అంటే 7 పవర్ ఎక్స్ ఇంటూ 7 ఇంటూ 7 పవర్ ఎక్స్. అదే రాసాను చూడండి 7 పవర్ ఎక్స్ ఇంటూ 7 పవర్ ఎక్స్ ప్లస్ 7 పవర్ ఎక్స్ 7 పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 7. ఇక్కడ కూడా బై 1 ఉన్నట్టు కదండి. 1 7 పవర్ ఎక్స్లో 7 పవర్ ఎక్స్ టైమ్స్. సో 7 పవర్ ఎక్స్ ఇంటూ 50 అంటే 50 ఇంటూ 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0. 7 పవర్ ఎక్స్ని ఇక్కడ తీసుకెళ్తే 0 ఇంటూ సంథింగ్ 0. ఇప్పుడు ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎమ్ ఉంటే ఏ పవర్ ఎమ్ అంటే ఏ పవర్ 2m లాగా 7 పవర్ ఎక్స్ ఇంటూ 7 పవర్ ఎక్స్ ఏం రాస్తున్నానంటే 7 పవర్ 2x. నెక్స్ట్ ప్లస్ 7 మైనస్ 50 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం రాశానంటే అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ లాగా 7 పవర్ 2xని ఒక చోట నెక్స్ట్ 7 పవర్ ఎక్స్ని తర్వాత కాన్స్టెంట్ని రాశానండి. టేకింగ్ 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీ దిస్ ఈక్వేషన్ బికమ్స్. మరి నేనేం చేస్తున్నానంటే 7 పవర్ ఎక్స్ కొంచెం ఆడ్గా ఉంది కదండి చూడడానికి. దాన్ని కొంచెం సింపుల్గా చూడడానికి సింపుల్గా ఉండడం కోసం 7 పవర్ ఎక్స్ని టీ అనుకుంటున్నాను. అప్పుడు సో 7 టీ స్క్వేర్ మైనస్ 50t ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్యాక్టర్స్ కడతానండి. 7 7s are 49. ఇక్కడ ఏంటి 15 కూడా -49 ఇంటూ -1 అయితే 49 కదా. అందుకని 15 -49 t మైనస్ టీ కింద రాశాను. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి 7t కామన్ తీస్తే t -7. ఈ 2 టర్మ్స్లోంచి -1 కామన్ తీస్తే t -7. మళ్ళీ ఈ మొత్తంలో నుంచి t-1 కామన్గా ఉంది కదా. t-1 కామన్ తీస్తే 7t -1 ఈక్వల్ టు 0. 7 వాల్యూ 1/7. నెక్స్ట్ t వాల్యూ 1/7 t వాల్యూ 7. ఇప్పుడు 1/7 అండ్ 7 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద అబవ్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్కి రూట్స్ కదండి. ఇప్పుడు 7 పవర్ ఎక్స్ని రాయొచ్చు. t అంటే 7 పవర్ ఎక్స్. సో 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1/7. అలాగే 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 7. ఇక్కడ అర్థమైందండి. టీ వాల్యూ 1/7 టీ వాల్యూ 7 కానీ టీ అంటే ఎంత 7 పవర్ ఎక్స్ కాబట్టి 7 పవర్ ఎక్స్ వాల్యూ 1/7 7 పవర్ ఎక్స్ వాల్యూ 7. ఈ 7 పైకి తీసుకొస్తే 7 పవర్ -1. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ -1, 1. హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.